టాస్క్ చూసాక నాకు అర్థమైంది నేను అనుకున్నది తప్పు అని. ఏంటి అంటే మొన్న పంపకాల విషయాలు జరిగినాయి కదా, 2,05,000, 2,50,000, 2 lakhs ఇట్లా పంపకాల్లో సుమన్ శెట్టి గారికి 1 lakh, భరణి గారికి 50,000 వచ్చింది కదా. అయ్యో సుమన్ శెట్టి గారి కన్నా భరణి గారికి 1 lakh వచ్చుంటే బాగుండు అని నాతో పాటు చాలామంది అనుకుని ఉండే ఉంటారు. బట్ ఈ గేమ్ చూసిన తర్వాత వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ గేమ్లో యాజ్ ఇట్ ఈస్ ఇమ్మాన్యుయల్ తగ్గేదేలే అంటూ అందరికన్నా ఫస్ట్ తీసుకెళ్ళిపోయాడబ్బా. ఆ 5 కుండలతో పాటు అతని వెహికల్ ఏదైతే ఉందో తీసుకెళ్ళాడు. లైక్ అన్ని స్పీడ్ బ్రేకర్స్ దాటుకుంటూ, అన్ని కోన్స్ దాటుకుంటూ, అండ్ ఆ స్లైడ్ ఏదైతే ఉందో లైక్ ఏమంటారు ఓవర్టేక్ చేసుకుంటూ ఆ కంకర్ రాళ్ళ మీద తీసుకెళ్తూ అందరితో పాటు ఈక్వల్గానే ఇచ్చారు కదా, ఒకరికి ఎక్కువ తక్కువ డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు కదా. సో అలా కంప్లీట్ చేశాడు ఇమ్మాన్యుయల్. అందుకే ఇమ్మాన్యుయల్ని ఆల్రౌండర్ అనేది, అందుకే ఇమ్మాన్యుయల్ ఉండాలి ఆ స్థానంలో ఉండాలి అనేది. సో ఇమ్మాన్యుయల్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఇమ్మాన్యుయల్, ఆ తర్వాత డెమాన్ తర్వాత సంజన గారు తర్వాత సుమన్ శెట్టి గారు. తనూజ అండ్ భరణి గారు ఎక్కడా? 2 lakhs వస్తే నేను వర్త్, నాకు అది కాదు, నేను 2,50,000కి టార్గెట్, నాకు ఇది కాదు అని చెప్పిన తనూజ ఏమైందమ్మా? ఎక్కడా నీ ఆట ఎక్కడా? అంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ ఇదే కాదు, ఆట కూడా ఉండాలి అంటారు కదా. ఆ ఆట విషయానికి వస్తే ఎక్కడా లేదే. తనుజ 4th ప్లేస్లో ఉంది అండ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నారు మన భరణి గారు. అసలు భరణి గారు అయితే లాస్ట్ వరకు రాలేదు పాపం. ఇది ఫిజికల్ టాస్క్ కాదు, మెంటల్ టాస్క్ కాదు, బ్యాలెన్సింగ్. ఫిజికల్ ఉండాలి, మెంటల్గా ఫిట్ ఉండాలి, ఫిజికల్గా ఫిట్ ఉండాలి, బ్యాలెన్సింగ్ ఉండాలి అనడానికి ఇది ఒక ఉదాహరణ అనొచ్చు. చెప్పాలంటే ఒకరికొకలా ఇవ్వలేదు కదా, అందరికీ ఇచ్చారు. అక్కడ సంజన గారు కూడా కంప్లీట్ చేశారు. నిన్న మీరు 0 ఇచ్చిన సంజన గారు కూడా కంప్లీట్ చేశారు. బట్ భరణి గారు లాస్ట్ ఉండిపోయారు అండ్ తనుజ కూడా లాస్ట్కి ఉండిపోయింది. ఇదేందయ్యా ఇది అంటే టూ మచ్ అనిపించింది నాకు. బట్ స్టిల్ ఎందుకు మరి అలా సపోర్ట్ చేస్తారు తనుజని అంత ఫస్ట్ ప్లేస్లో? ఎందుకంటే రీతుతో కంపేర్ చేసుకుంటే తనుజ గేమ్ పెద్ద ఏం లేదు. మొన్న ఒక టాస్క్ ఆడింది ఏదైతే బ్యాలెన్సింగ్ ఉందో అది కూడా సుమన్ శెట్టి గారితో ఆడింది అండ్ బాగానే బ్యాలెన్స్ చేసింది. ఆ రోజు నేను అప్లోజ్ ఇచ్చా, నేనే కాదు చాలామంది ఇచ్చారు. ఇచ్చేయమని అని చెప్తారు, లేదు అంటే లేదు అనే చెప్తాం కదా. సో ఈ గేమ్లో ఏం లేదు, బ్యాలెన్సింగ్ కొంచెం ప్రాబ్లం. ఇద్దరు తండ్రి కూతుళ్ళకి బ్యాలెన్సింగ్ కష్టం, బ్యాలెన్సింగ్ రాదు బాస్ పుష్ప అని చెప్పొచ్చు. సో ఇది ఇలా జరగంగా తర్వాత బిగ్ బాస్ ట్విస్టులు ఏంటి అంటే ఈ గేమ్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, అలా వెళ్ళరే. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇద్దరిని ఏమంటారు ద బెస్ట్ని తీసేయాలి, లేదంటే వర్స్ట్ని తీసేయాలి, ఏదో ఎవరో ఒకరిని గేమ్లో నుంచి బయటికి తీసేయాలి. ఆ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ గేమ్ ఆడకూడదు. చాలా ఘోరం కదా. ఇక్కడ అందరూ గూడుపుటాని ఏంటి అంటే భరణి గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు, తనూజ, వీళ్ళు నలుగురు కూర్చొని, వీళ్ళు కదా టాప్లో ఉన్నది. డెమాన్ 1,50,000తో ఉన్నాడు అండ్ ఇక్కడ ఎవరు ఇమ్మాన్యుయల్ 2,50,000తో ఉన్నాడు. తనుజది మైనస్ అయిపోయింది, ఎందుకంటే ఈ గేమ్ ఆడలేదు కాబట్టి తనది మైనస్ అయిపోయింది. సో మైనస్లోకి వెళ్ళిపోయింది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ని తీసేయాలనుకున్నారు వీళ్ళు. ఇమ్మాన్యుయల్ని తీసేయాలనుకొని సంజన గారు కాదు, తనుజ, భరణి గారు, సుమన్ శెట్టి ముగ్గురు ఇమ్మాన్యుయల్ని తీసేయాలనుకున్నారు. అండ్ సంజన గారేమో డెమోనా ఇమాన్యుయల్ అని చూసుకుంటే డెమోన్ని తీసేస్తా అని చెప్పారు. తనుజ కూడా ఇమాన్యుయల్ని తీసేస్తానంది. డెమోన్ ఏమో సంజన గారు అన్నారు. అండ్ ఇక్కడ డెమోన్ ఏమన్నాడంటే నేను ఆడాలనుకుంటే ద బెస్ట్తో ఆడతాను నేను, అందుకనే సంజన గారిని తీసేయాలనుకుంటున్నాను అన్నారు. అండ్ సేమ్ రీజన్ కళ్యాణ్ కూడా ఇచ్చాడు. ఒకవేళ నేను రేస్లో ఉండుంటే మెజారిటీ ఉన్న వాళ్ళని తీసేవాడినేమో, బట్ ఇప్పుడు నేను రేస్లో లేను కాబట్టి వీళ్ళతో ఆడాలనుకుంటున్నాను కాబట్టి ద బెస్ట్తోనే ఆడాలనుకుంటున్నాను అని చెప్పి సంజన గారిని తీశాడు. రేస్లో ఉండుంటే అంటే నెక్స్ట్ గేమ్ ఆడాలి కాబట్టి క్లియర్గా వినొచ్చు మనం. నెక్స్ట్ గేమ్ ఆడటానికి వాళ్ళు నాకు అడ్డం అవుతారు కాబట్టి తీయాలనుకుంటానేమో, బట్ ఇప్పుడు నేను ఆల్రెడీ విన్ అయి ఉన్నాను కాబట్టి ద బెస్ట్తో ఆడాలనుకుంటున్నాను అన్నాడు. అతను కన్విన్సింగ్గానే ఉంది. బట్ ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇబ్బందే కాబట్టి వీళ్ళు ద హైయెస్ట్ పాయింట్స్ ఉన్న ఇమాన్యుయల్ని తీయాలనుకున్నారు. ఇది ఎంతవరకు వర్త్ అనేది కాస్త మీరే చెప్పాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ సంజన గారు అవుట్ ఆఫ్ ది గేమ్. ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ సంజన గారికి చెప్పడం జరిగింది, నువ్వు
డెమాన్ని తీస్తే ఉన్న వాళ్ళంతా నన్ను తీస్తారు కాబట్టి అది నువ్వు నేను మన ఇద్దరి మధ్యలో ఉండిపోతుంది. బోట్ నీకు నాకు మధ్యలో సేల్ అవుతుంది కాబట్టి నీతో సమానంగా లేదన్నా నీకన్నా తక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళని తీయి. 90 పాయింట్స్ ఉన్న వాళ్ళు 3 ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకరిని తీస్తే నీకు ప్లస్ అవుతుంది, నువ్వు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఇమాన్యుయల్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ తనకి కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ట్రై చేశాడు ఇమాన్యుయల్. బట్ స్టిల్ సంజన గారు మరి అక్కడ ఏం అర్థమైందో ఏమో తెలీదు. ఆవిడ అన్నారు, బట్ మొత్తం చుట్టూ తిరిగి ఆవిడ మీదకే వచ్చింది. అండ్ మళ్ళీ సంజన గారు అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ గేమ్ ఆడిన తర్వాత ఇప్పుడు టాప్లో వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి డెమాన్ని ఇమాన్యుయల్తో మాట్లాడటానికి బయట నుంచి కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా ఇమాన్యుయల్కే ఎక్కువగా ఓట్లు వేశారు. సో ఇమాన్యుయల్కి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇమాన్యుయల్ ఓట్ అప్పీల్ చేశాడు. సో దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? ఇమాన్యుయల్ వర్త్ క్యాండిడేటేనా? అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సంజన గారు అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యారు. దీనికి మీ ఇంటెన్షన్ ఏంటి? ఆ ప్లేస్లో సుమన్ శెట్టినా లేకపోతే భరణి గారా ఉండాల్సిందా? లేకపోతే తనుజ కూడా తక్కువ పాయింట్సే వచ్చాయి కాబట్టి తనుజ కూడా ఉండొచ్చా? మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అండ్ నెక్స్ట్ గేమ్ ఏమో మరీ ఘోరంగా ఉంది. సంచాలక్ హెల్ప్తో తనుజ గెలిచింది అన్న టాక్ అయితే నడుస్తూ ఉంది. తనుజ మాత్రం సంచాలక్గా ఉన్న మన ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ని మాత్రం ఫుల్గా తన గ్రిప్లో పెట్టేసుకుంది అన్న టాక్ అయితే హౌస్లోనే వినిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.